మోసపూరితమైన హామీలు ఇచ్చారు, ఏ విధంగా సూపర్ 6 సూపర్ 7 అని చెప్పి ప్రజల్ని మోసగించారు. ఒక బైబిల్ లాంటిది, ఒక ఖురాన్ లాంటిది, ఒక భగవద్గీత లాంటి మేనిఫెస్టోని ఏ విధంగా విస్మరించారనేది మీ అందరికీ తెలుసు. వాళ్ళకు చెప్పిన ప్రతి హామీని కూడా తూచా తప్పకుండా అమలు చేపించడమే ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జయం. వారు ఇచ్చిన హామీలు ఏదైతే ప్రజల్ని మోసం చేసే హామీలు ఇచ్చారో, అమలుగానే హామీలు ఇచ్చారో, ఆ హామీలన్నీ కూడా ఏ విధంగా అమలు చేయాలి, ఏ విధంగా అమలు చేస్తారని చెప్పి ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ప్రతి నిత్యం కూడా పోరాటాలు చేస్తూ వాళ్ళని ప్రశ్నిస్తూనే ఉంటారని చెప్పి ఈ జన్మదినం సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక నందిగాం ప్రజలకు గత 6 నెలల నుంచి ఏ విధంగా కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు జరుగుతున్నాయో, ఏ విధంగా అక్రమ కేసులు జరుగుతున్నాయో ఎప్పుడు లేని విధంగా, ఈ నందిగామ ఎప్పుడు చూడని విధంగా ఎటువంటి కక్ష సాధింపు చర్యలు తీసుకున్నారో యావత్తు నందిగామ ప్రజలందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా మీ కేసులకు, మీ దాడులకు భయపడం, మీరు కేసులు పెడితే భయపడటానికి మేమేమి పిరిగి పందనం కాదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు ధీటుగానే సమాధానం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరు కేసులు పెట్టినంత మాత్రాన, దాడులు చేసినంత మాత్రాన ఈ నందిగామ ప్రజలు ఎవరూ కూడా వెనకరని చెప్పి ఈ విధంగా తెలియజేస్తున్నాం. ఏవైతే అబద్ధ హామీలు ఇచ్చారో, ఏ విధంగా అయితే మమ్మల్ని గత 5 సంవత్సరాలు దుష్టున్నారు, ఏ విధంగా మమ్మల్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి అని చెప్పారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వసూలు ప్రదర్శన చెప్పారు, ఇవన్నీ కూడా మీరు 6 నెలల్లో ఏం చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసు. మేమేమీ చెప్పవలసిన లేదు. మహానాయకులు ఇసుక తోలుతున్నారని చెప్పి, మట్టి తోలుతున్నారని చెప్పి అర్ధరాత్రులు మట్టిల దగ్గర, ఇసుకల దగ్గర పడుకున్న రోజులు మరి ఇవి 6 నెలల్లో ఏమైపోయినాయని అడుగుతున్నాను. ఈ 5 సంవత్సరాలు మేము ఏదైతే సాధించామో, కేంద్ర విద్యాలయం 100 పడకల ఆసుపత్రి అవన్నీ బోటకం అని చెబితే సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేస్తూ, జీవో పాస్ చేస్తూ, క్యాబినెట్ తీర్మానం చేస్తే దీనికి మీరే సమాధానం చెప్తారని అడుగుతున్నా. అదేవిధంగా 100 పడకల ఆసుపత్రి, అదేవిధంగా ఆర్టీఓ ఆఫీసు, అదేవిధంగా రోడ్ల విస్తీరణ, అదేవిధంగా గాంధీ సెంటర్ ఆధునీకరణ, అదేవిధంగా రామలింగేశ్వర స్వామి దేవాలయం ఆధునీకరణ, ఇవన్నీ ఒకటి కాదు, చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈరోజు సాక్షాత్తం గాంధీ విగ్రహం దగ్గర, గాంధీ సెంటర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా గాంధీ విగ్రహం దగ్గర జాతీయ పతాకం ఎగరవేసి, మా హయాంలో ఎగరవేస్తే కనీసం మీ హయాంలో జాతీయ పతాకం కూడా ఎగరవేయలేని దుస్థితి మీరు ఏ విధంగా ఉన్నారనేది తెలుస్తుంది. మీరు మీ పరిపాలన ఏ విధంగా ఉన్నదన్నది మీ 6 నెలల్లో నందిగాం ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. ఆ రోజు మద్యం దుకాణాన్ని నందిగాం ప్రజలకు మధ్య ఉంచకూడదు, సెంటర్లో ఉంచకూడదు, దూరంగా ఉంచాలని చెప్పి మేము తీర్మానం చేసి నందిగామకి సుదూర ప్రాంతంలో మద్యం దుకాణాలు పెడితే ఈరోజు సాక్షాత్తం గాంధీ గారి విగ్రహం వెనకాలే ఈరోజు 3 దుకాణాలు. అటు ఆడవారు, మహిళలు, పిల్లలు ఇబ్బంది పడుతున్నా సరే మాకు మద్యం అమ్మకాల ఇంపార్టెంట్ చెప్పి ఈరోజు గాంధీ విగ్రహం వెనకాలే 3 దుకాణాలు పెట్టించిన ఘనత మీది. ఈ 6 నెలల్లో ఈ నందిగాం ప్రజలకు ఎంతమందికి సంక్షేమ పథకాలు అందని, నందిగాం ప్రజలకి ఏ విధంగా ఈ సూపర్ 6 వచ్చిందో ఒకసారి చెప్పాలి. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు, 1 గ్యాస్ సిలిండర్ అన్నారు, 1 గ్యాస్ సిలిండర్లో మళ్ళీ పోతున్నారు. ఈ రోజు మళ్ళీ చెప్తున్నారు పెన్షన్లో కూడా మేము కట్ చేస్తాం, పెన్షన్లు అందరూ కూడా చాలా మంది బోగస్ పెన్షన్దారులు ఉన్నారు, మేము కట్ చేస్తామని చెప్పి ఈరోజు మళ్ళీ చెప్తున్నారు. ఈ రకంగా సంక్షేమ పథకాలన్నింటినీ కూడా కోత పెడుతూ ఈ 6 నెలల సమయంలో ఈ నందిగాం ప్రజలకి మీరు ఏం చేశారనేది ప్రజలందరూ కూడా తెలుసు. తప్పకుండా మీ పరిపాలన మీద
మీరు చేసే పాలన మీద మేము ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము ప్రతిరోజు నిత్యం ప్రశ్నిస్తూ ఉంటాం. ఇక నుంచి ఈ 6 నెలల్లో ఈ మండితో కరుణ్ కుమార్ కావచ్చు, మండితో కరుణ్ కుమార్ కాముగా ఉండాలనుకోవచ్చు, కానీ జనవరి నుంచి ప్రతిరోజు నందిగామ ప్రజల్లో మీ మధ్యలో ఉంటూ మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాయని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరొకసారి నందిగామ ప్రజల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి రోజులు ఉన్నాయి. వారి పాలన వారే పోయి తవ్వుకుంటున్నారు. ఖచ్చితంగా మన పాత్ర మనం పోషిద్దాం. తప్పకుండా వచ్చేది మన అధికారమే. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు, అరే మేము ఇన్ని విషయంలో తప్పు చేశాం, వాళ్ళ అబద్ధ హామీలు మేము ఉండిపోయాం, నిజంగా చేస్తారనుకున్నాం, కానీ ఎవరు కూడా చేయట్లేదు. ఏదన్నా సరే మాట మీద నిలబడే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అనుకుంటున్నారు. ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీల్ని మీ చేత చేపించే వరకు కూడా మేము విశ్రామం తీసుకోమని తెలియజేస్తూ రేపు 27వ తారీఖున ఏదైతే విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా పెంపుదలకు వ్యతిరేకంగా నందిగామ ప్రజలు నందిగామలో భారీ ఎత్తున ర్యాలీ చేపడుతున్నాం. మీరు మేనిఫెస్టోలో చెప్పారు, ఎన్నికల సమయంలో చెప్పారు, విద్యుత్ ఛార్జీలు పెంచము, మేము అధికారంలోకి వస్తే పెంచమని చెప్పారు, తగ్గిస్తామని చెప్పారు. ఈ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా విద్యుత్ ఛార్జీలు పెంపుదల ఆ నేపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నిటిని కూడా ప్రతిఘటిస్తాం, ఇవన్నిటిని కూడా పోరాటం చేస్తామని చెప్పి ఈ సభాపూర్వకంగా తెలియజేస్తూ ఈ సభాపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఒక మాట చెప్తున్నా, ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసికట్టుగా ఉంటుంది. ఏ ఒక్క కార్యకర్తకి ఏ ఒక్క నాయకుడికి మీరు అక్రమంగా ఎటువంటి దాడులు చేసినా కేసులు పెట్టినా పోలీసు వారికైనా సరే అవసరమైతే ప్రైవేట్ కేసులు పెట్టి కోర్టుకి ఇస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా మా అందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ బర్త్డే టు జగనన్న. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.